18 పురాణాలు ఉన్నాయి మనకి. వాటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా మన పెద్దలు ఒక మంచి శ్లోకం చెప్పారు. భద్వయం మద్వయం మద్వయం భద్వయం జీవ త్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథకు అన్నారు. గుర్తుపెట్టుకుందు సులభమైన ఉపాయాలు కూడా పూర్వకాలపు విద్యలో మనకి చెప్పేవాడు. మొదటి అక్షరాలు గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మిగిలింది గుర్తొస్తుంది అన్నారు. చిన్నప్పుడు మాకు దిక్కులు గుర్తుండాలి అంటే ఊ ఈతు ఆదనైపవా అనేవారు. ఊ ఈతు ఆదనైపవా అంటే ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం. ఊయీతు ఆదనైపవా అని చెప్పారు ఉత్తరంతో మొదలుపెట్టి. ఈ ఊయీతు ఆదనైపవాల్లో మాకు 10వ తరగతిలో 2 మార్కులు వచ్చి ఉంటాయి కనీసం. చిన్న చిన్న సూక్ష్మమైన ఉపాయాలు ఇవి పిల్లలకి చెప్పాలి. ఊరికే బండబట్టి పట్టమని చెప్పకూడదు, దానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మొదటి అక్షరాలు గుర్తుపెట్టుకోవడం, లేకపోతే ఒక 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే అందులో ఉండే సామాన్యమైనది కామన్ అంటాను చూడండి, ఒకటి ఏదో ఉంటుంది, అది గుర్తుంటే మిగిలిన 4 గుర్తొస్తాయి. అలాంటి ఉపాయాలు చెప్పాలి. దానికి పురాణానికి పెద్దలే కనిపెట్టి చెప్పింది ఏమిటంటే మద్వయం భద్వయం ఇవ భ్రత్రయం వచతుష్టయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథకు. మద్వయం మకారం అనే అక్షరంతో ప్రారంభమయ్యి 2 ఉంటాయి, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం భకారంతో మొదలయ్యేవి 2 ఉంటాయి, భవిష్యత్ పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం బ్ర అనే అక్షరంతో మొదలయ్యేవి 3 ఉంటాయి, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వ చతుష్టయం వకారంతో మొదలయ్యేవి 4 ఉంటాయి, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం. ఇక మిగిలినవన్నీ కలపడానికి ఏం లేదు, 4, 3 లేవు, అన్నీ విడివిడిగా ఉన్నాయి. అందుకని మొత్తం కలిపి వాక్యం తయారు చేశాడు. అనాపలింగ కూస్కాని అన్నాడు, అంత గొడవ లేదు. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారసింహ పురాణం, పా అంటే పద్మ పురాణం, లిమ్ అంటే లింగ పురాణం, గా అంటే ప్రత్యేకంగా గరుడ పురాణం. లింగ అనగానే లింగ పురాణం అనకూడదు, ఒక అక్షరమే ఉంటుంది. లిమ్ లింగ పురాణం, గా గరుడ పురాణం. కూస్ కాని కు కూర్మ పురాణం, స్కా స్కాంద పురాణం, మొత్తం 18 వచ్చేసి. ఇది పూర్వం విద్యా విధానంలో ఉండే గొప్పతనం. ఊరికే ఏదో చెప్పడం కాకుండా పిల్లలకి చెబుతున్నాం కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకుందుకు వీలుగా ఏం చెయ్యాలి అనే దాన్ని కూడా ఆలోచించేవారు. బండబట్టి పట్టించడం కాదు, దాంట్లో ఒక తర్కం ఉంటుంది. వీటిలో ఉన్న తర్కం ఏమిటంటే గుర్తుపెట్టుకోవడానికి ఆ మొదటి అక్షరాలు, అది తర్కమే. అది గుడ్డిబట్టి ఎలా అవుతుంది? తర్కం. అది ఒక తర్కం ఉంటే పిల్లాడికి ఏదైనా గుర్తుంటుంది. అందులో ఉండే సామాన్యమైన విషయం, అన్నింటిలో సమానంగా ఉండే ఒక విషయం చెబితే ఎప్పుడైనా మర్చిపోతే దాన్ని బట్టి గుర్తు చేసుకుంటాడు. కన్యాశుల్కం నాటకంలో చూడండి, సుబ్బు సుబ్బు సబ్బు గుర్తుపెట్టుకో, సుబ్బు గుర్తుంటుందంట. సుబ్బు సుబ్బు అని గుర్తు లేదంటే సబ్బు గుర్తుపెట్టుకో, సుబ్బు గుర్తుంటుందంట. ఇప్పుడు సబ్బుకి సుబ్బుకి సామాన్యం ఏంటంటే బూ, అంతకంటే ఏముంది, బో కింద బాగొచ్చు, ఏదో ఉండాలి కదా. అటువంటి వాటిల్లో గరుడ పురాణం ఒకటి. ఇది వినకూడదని, వింటే ఏదో అశుభం అనే మాటలు ఎందుకు వచ్చాయో లోకంలో తెలియదు. లోకంలో అభిప్రాయాలన్నీ ఎలా ఉంటాయంటే గతానుగతికో లోక నలోక పారమార్థక అన్నారు పూర్వం వాళ్ళే. లోకంలో సామాన్యులైన వాళ్ళందరూ 90% మంది ప్రజలు పరమార్థ రహస్యాన్ని గురించి ఆలోచించాలి. అందరూ ఎలా ఆలోచిస్తున్నారో మామూలుగా అలాగే ఆలోచిస్తారు. సాధారణంగా మనకు అలవాటు ఏమిటంటే ఏ పార్టీ గెలుస్తుందని ప్రచారం అయితే ఆ పార్టీకి ఓటేస్తాం. అందుకని 3 సీట్లు రాని వాడు కూడా మేమే అధికారానికి వస్తామని, ఎవరు వస్తారో తేలిపోయింది. ఇవి వస్తామన్న వాళ్ళంతా ఏమయ్యారో తెలియదు. ఈ ప్రచారం ఎందుకు చేస్తారంటే రారని వాళ్ళకి తెలుసు. విచిత్రంగా ఆ ఫలితాలు రాగానే గొంతు మార్చేశారు. మొత్తం అధికారానికి వస్తూ ఉన్న వాళ్ళు 10 లేక 20 సీట్లు వస్తాయని చెప్పారు. నేను ఆశ్చర్యం, ఈ మాట ముందు చెప్పచ్చు కదా. అదే తేడా. ఎందుకంటే ఈ జనాభిప్రాయాన్ని కనిపెట్టారు. రాజకీయ నాయకులు కనిపెట్టినట్టుగా జనం నాడిని మరెవడూ కనిపెట్టలేడండి. వ్యాసుడికి వాల్మీకి సాధ్యం కాదు, వీళ్ళు ఇల్లు బంగారంగా వీళ్ళకే తెలుస్తుంది ఆ విషయం. మహా తెలివితేటలు ఉంటాయి, మామూలు తెలివితేటలు కాదు. ప్రచారం చేయాలి ముందంతే. లోకం, ఎందుకంటే లోకం ఎలా మాయలో ఎలా ఉంటుందో వాళ్ళు నెగ్గుతారు కాబట్టి వాళ్ళకి ఓటేద్దాం. మనకి ఇదో అజ్ఞానం. మన అభిప్రాయం చెప్పడానికి ఓటేయమన్నారు కానీ నేను ఓటేసి నెగ్గించమని ఎవరు చెప్పలేదు ఇక్కడ. మనం ఓటేసిన వాడు నెగ్గినా నెగ్గకపోయినా సరే మనం ఓటు వేయడమే ముఖ్యమని భావిస్తే 10 ఏళ్లలో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, అనుమానం లేదు. 10 ఏళ్లలో మనకి ఇష్టం లేకపోతే నోటాకేస్తాం, అది కూడా అవకాశం ఉంది ఇప్పుడు.
కానీ మన ఆలోచన ఎలా ఉంటుందంటే గతానుగతికో లోక అని, మనం ఓటు వృధా అయిపోతే అలాగా, అంటే వేస్తే వృధా అయినట్ట, వేయకపోతే వృధా అయినట్టు. వేస్తే గెలవాల్సిన పని మనం వేసిన వాడు గెలవాలని ఆశిస్తున్నామంటే మనకు అహంకారం ఉందన్నమాట బాగా. మనం ఓటేస్తే వాడు గెలిచిపోవాలా. సరిగ్గా ఇదే అనేక దురభిప్రాయాలు లోకంలో ఏర్పడడానికి మూల కారణం. గతానుగతికో లోక అంటే లోకమంతా ఎలా ఉంటుందో అందులో ఏం చెప్పారండి విషయం అంటారు. గరుడ పురాణాల్లో అంతా మృత శ్రాద్ధాలు, మృతక్రియలు, ఆ మృతి చెందినవాడు నరకాలు, 21 రకాల నరకాలు, అందులో పాపాలు, అందులో ఉండే శిక్షలు అన్నీ చెబుతారు. అందుకని దీన్ని పోయిన తర్వాత 10 రోజుల్లోనూ తప్పకుండా చదవండి అన్నారు. మిగిలినప్పుడు చదవద్దని చెప్పలేదు. తద్దిన నాడు గారెలు వండండి అంటే మిగిలినప్పుడు వండొద్దని కాదు, అక్కడ ప్రతిరోజు వండుకోవచ్చు. తద్దిన నాడు వండుతాం కాబట్టి ఇంకెప్పుడు వండమంటే నా పోటు గారెలు అన్నం పరవానం తినేవాడు గతి ఏమైపోవాలి? ఎప్పుడు వండకపోతే నేనేలాగా? నాకు ఆ గారెలు అన్నం పరవానం ఉంటే వేరే అన్నం అక్కర్లేదు ఇంకా. కానీ మరి తద్దిన వస్తే కానీ వండనంటే ఎవడు తద్దినం పెడతాం? ఇప్పుడు లేనివాడిది. ఇది మన లోకంలో ఏర్పడే ఒక అజ్ఞానం అంటే ఇది. అది ఆ రోజు అది అశుభం కాబట్టి, ఆ రోజు ఏదో చేస్తాం కాబట్టి అది ఇంకెప్పుడూ చేయొద్దు. అది అశుభం అనుకోవడం తప్పు. పితృకార్యాలు అశుభం అని ఎక్కడా చెప్పలేదు. మనిషి జీవితంలో పుట్టుక ఎంత శుభమో మృతి అంతే అశుభం. నన్ను అడిగితే భగవంతుడు మనిషికి ఇచ్చిన ఏకైక వరం మృత్యువు. మనకు ఆశ్చర్యంగా ఉండే ఏకైక వరం మృత్యువు. ఈ సంతంతా ఒక్కసారి వదిలిపోతుందంటే భగవంతుడికి దండం పెట్టాలని నిజంగా. ఆ మృత్యువు అనేది ఇచ్చినందుకు మనకి చప్పట్లు కొట్టడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది కూడా దుర్వార్త కదా. నేనైతే దీనికి కొడతాను చప్పట్లు. మరణాన్ని మించిన వరం లేదండి అసలు. ఏ క్షణం వెళ్ళిపోయినా మంచిది. జీవితాలు అందరివి గొప్పవో కాదో చెప్పలేం, మరణం మాత్రం ప్రతి వాళ్ళది గొప్పదేనండి. జీవితాలు అందరివి గొప్పవో కాదో మనం చెప్పలేం, తూకం వేస్తే కానీ చెప్పలేం. మరణం మాత్రం ప్రతి ఒక్కరిది గొప్పదే. ఎందుకంటే చెడ్డవాడు పోతే మనకి మంచిది, మంచివాడు పోతే వాడికి మంచిది, రెండూ మంచిదే. చెడ్డవాడు పోతే మనకి మంచిది, శని వదిలిపోయింది అనుకుంటా. మంచివాడు పోతే వాడికి మంచిది, ఈ యథవశీని వాడికి వదిలిపోయింది. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాడు? ఈ అతి మంచితనం కారణంగా తిట్లు పడుతూ గొడవలు పడుతూ ఎందుకు వచ్చింది? యథార్థవాది, లోక విరోధి. అంచేది మంచివాడు పోతే వాడికి మంచిది, చెడ్డవాడు పోతే మనకు ఎలాగో మంచిది. అంచేది మరణం ఎప్పుడూ మంచిదే. అంచేది మరణం జీవితం కంటే గొప్పది. మనకి జీవించాలని బాగా ఉంది, ఏదో పాముకోవాలి తోముకోవాలి కాబట్టి మరణం అనేసరికి భయపడతాం మనం. ఈ పాముకుని తోముకుని ఏం చేస్తున్నాం? 60 ఏళ్ళు బతికండి, 70 ఏళ్ళు బతుక, ఇప్పటి వరకు తోముకుని పాముకుని ఏం చేసామంటే ఏమీ లేదు, ఏడవడం తప్ప. అప్పుడు మరణం ఎంత గొప్పది, దానికి ఎందుకు భయపడాలి, అసలు బాధపడాలి? వెల్కమ్ టు డెత్ అని పోయం రాశాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీత. కవి తత్వవేత్త అంటే మరణానికి ఆహ్వానం పలకాలి ధైర్యంగా. చాలు, ఇంకేం అక్కలా. నాకు నేను చేయగలిగిన పనులేవో చేశాను, తీసుకెళ్ళిపో, ఈ క్షణం సిద్ధంగా ఉన్నా. వేదిక మీద వెళ్ళిపోతే మరీ మంచిది, హాయిగా మన పనిలో మనం వెళ్ళిపోయినట్లు లెక్క. దాని గురించి అంత భయపడక్కర్లేదు, బాధపడక. మన ఒక్క మరణానికి భయపడి ఎంత శని తెచ్చిపెట్టుకుంటున్నామో జీవితం అంతా. ఎందుకంటే మరణానికి ముందు వస్తుంది ముసలితనం. ముందు ముసలితనం రావడానికే మనకి ఇష్టం ఉండదు. కాస్త జుట్టు తెల్లబడిందంటే పాపం వెంటనే రంగేసేస్తాం. ఇప్పుడు వేయకపోతే ఏమైంది? నువ్వు రంగేసినట్టు అందరికీ తెలుసు, ఎందుకంటే నీకు రంగేసింది మీ ఆవిడ నీ పక్కనే ఉంది. ఎవరిని మోసం చేస్తావు? ఇప్పుడు జుట్టు తెల్లగానే ఉంటే నష్టం ఏమిటి? అసలు తెలుపు నలుపు కలిసి ఉంటుందండి. కొంతమంది మహిళల జుట్టు తిలతండుల న్యాయం అంటారు. అద్భుతమైన కాంతి అండి, అది అద్భుతమైన కాంతి. సతీత్వం, పాతివృత్యం అంతా ఆ జుట్టులో కనపడుతుంది. మధ్య వయస్సు వాళ్ళకు ఒక 50 ఏళ్లకే కొద్దిగా నెరుస్తుంది, పూర్తిగా కాదు. ఆ మధ్యలో తెలుపుగా ఉండి నలుపుగా ఉండే జుట్టు అద్భుతం. అసలు తిలతండుల న్యాయం. దాన్ని శ్రీనాథుడు కాశీఖండంలో అద్భుతంగా వర్ణిస్తాడు. 60 ఏళ్ళ ఆవిడ కేశపాశ. ఎందుకు దానికి రంగేయాలి మనం అంటే సహజత్వాన్ని కోల్పోతున్నాం మనం, కృత్రిమత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. అందుకని మన జీవితాల్లో సుఖం ఉండదండి, దుఃఖమే ఉంటుంది. సహజంగా ఏది వస్తుందో దాన్ని మనం ఆహ్వానించలేకపోతున్నప్పుడు, దానికి మనం సంతోషంగా ఉండలేకపోతున్నప్పుడు, దుఃఖం కాకపోతే ఎలా ఉంటుంది? సుఖం ఎక్కడి నుంచి ఉంటుంది? అదే గరుడ పురాణం విషయంలో కూడా జరిగింది. ఎందుకు దీన్ని పితృకార్య సందర్భాల్లో తప్పనిసరిగా చదవండి, మిగిలినప్పుడు చదవద్దని కాదు. అక్కడ ఇందాక ఉదాహరణ ఉన్నట్టే, ఫలానా పిండి వంట ఫలానా అప్పుడు వండినట్టు మిగిలినప్పుడు వండొద్దని కాదు. ఇక్కడ రథసప్తం వస్తుంది, పరవాన్నం వండుతారు. సూర్యుడికి పరవాన్నం ఇష్టం అంటారు. మాఘమాసం ప్రతి ఆదివారం పరవాన్నం చేస్తారు. ఇంకెప్పుడు చేయరా? ఆ రోజు తప్పనిసరిగా చేయాలి. మిగిలినప్పుడు కావాలంటే చేసుకోవచ్చు, లేత లేదు.
ఇది మనం గుర్తించాలి. ఎందుకంటే పితృకార్యాన్ని ముందు అశుభంగా భావించడం తప్పు. శుభకార్యమంతా పితృకార్యము అంతే. యజ్ఞోపవీతం వాడే వాళ్ళందరికీ తెలుసు శుభకార్యానికి పితృకార్యానికి తేడా. ఇలా వేసుకుని శుభకార్యం చేస్తారు, ఇలా వేసుకుని పితృకార్యం చేస్తారు. కుడి ఎడమ తేడా తప్పితే ఏమీ లేదు, అంతకంటే ఏమీ లేదు. మామూలు ఉంగరాలు వీటితో ఉండి కన్యాదానం చేస్తారు. ఇవి తీసేసి పవిత్రమని దర్భ పెట్టుకుని పితృకార్యం చేస్తారు. వీటికంటే దర్భ పవిత్రం, దాని పేరే పవిత్రం. ఉంగరాన్ని ఎవడు పవిత్రం అనడు, దర్భ పేరే పవిత్రం. దాని పవిత్రం అంటే ఏదో పవిత్రమైందని అర్థం కాదు. పవేగత్రాయితే ఇది పవిత్రం, వజ్రాయుధం నుంచి కూడా కాపాడగలిగిన లక్షణం దర్భకు ఉంది, అందుకని దాన్ని పవిత్రం అన్నారు. పవేగత్రాయితే ఇది పవిత్రం. పవి అంటే వజ్రాయుధం. కులిశం భిదురం భవిహి అంటారు అమరకోశలు. భవిహి అంటే వజ్రాయుధం. వజ్రాయుధపు దెబ్బ నుంచి కూడా కాపాడగలిగినంత వైద్య లక్షణం దర్భలో ఉంది, అందుకని దాన్ని పవిత్రం అన్నారు. కేవలం ఏదో పవిత్రం అంటే ఎలాగో పవిత్రమే, అనేక రకాల క్రిమికీటకాల నుంచి వచ్చే వ్యాధుల నుంచి అన్నిటి నుంచి కాపాడుతుంది. అందుకని ఎక్కడైనా కూర్చుందుకు నీకు చోటు సరిగ్గా లేకపోతే 4 దర్భలేసి కూర్చో అన్నారు. అక్కడ కూర్చోక తప్పదు, అక్కడ పీట లేదు, మీరు 4 దర్భలేసే కూర్చో అన్నారు. బ్రాహ్మణులు ఎప్పటికీ అంతే చేస్తారు, దర్భలేసి. మీరు ఏం వేసినా వాళ్ళు దర్భేసుకుంటారు. మీరు రత్నసింహాసనం వేసినా వాడు పైన దర్భేసుకోకుండా కూర్చోడు, దాని పవిత్రత అతనికి తెలుసు. అంతే ఎలా నిర్ణయిస్తాం మనం పితృకార్యం అపవిత్రమని? ఎందుకంటే మన మనస్సులో ఉన్న ఒక పొరపాటు అభిప్రాయం ఏమిటంటే బతుకుండాలనే కాంక్షే మనకి పూర్తిగా ఉంది కాబట్టి మృత్యుని అశుభంగా భావిస్తున్నాం. మృత్యుని అశుభంగా భావిస్తున్నప్పుడు మృతకార్యాన్ని 10 రోజుల్ని చివరికి అది ఎవరింట్లో వచ్చిందో వాళ్ళని, ఆ ఇంటిని, వీలైతే ఆ వీధిని కూడా అశుభంగానే మనం భావిస్తాం. ఇదే గతానుగతికో లోక. అక్కడ ఎందుకు చదవమని చెప్పారు? 10 రోజుల్లో ఇప్పట్లా కాదు పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఎంత దగ్గర వాళ్ళు పోయినా 2వ రోజు వెళ్ళిపోతున్నారు రాగానే. ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు లేవు, ఉద్యోగాలు పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. పూర్వం అలా కాదు, ఎవరైనా పోయారని తెలిస్తే వచ్చి ఆ 10 రోజుల మైలు ఇక్కడే పట్టేవారు. ఇక్కడ ఎలాగో వీళ్ళింట్లో మైలే కదా, మళ్ళీ బయటికి వెళ్ళడం నాన్న గొడవ ఎందుకు, అంతా మైల వాళ్లే కదా, గొడవే ఉంది. ఎవరెవరిని ముట్టుకున్నా ఇబ్బంది లేదు, కాఫీలు మైల కాఫీ, వంట మడి మైల వంట, గొడవ లేదు అని ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ తింటూ కూర్చున్న వాళ్ళు ఎవరు తిన్నగా ఉండరండి. తినేసాక చేసే పని ఉంది. పోయినవాడు పోయాలే, ఏం మిగిల్చాడు అంటాడు ఎవడో. ఇప్పుడు కాలక్షేపం ఉండాలి కదా. ఓ 25 మంది ఇంట్లో చుట్టాలు ఉన్నా నోరు మూసుకుని ఎలా ఉంటారని. అందులో ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేదు, టీవీ లేదు, ఏం లేవు, పత్రికలు కూడా లేవు. ఇవాళంటే ఫోన్లో 25 మంది కాదండి, 2 ఉన్నా సరే ఇంట్లో మాట్లాడుకోరు. వీరి ఫోన్లో వీరుంటారు, వారి ఫోన్లో వారు ఉంటారు. నమశివాయ. ఆమె అలా కదే, కబుర్లు లేకపోతే వేరే కాలక్షేపం లేదు ఇక్కడ. అందుకని నలుగురు చేరేవాడు. చేరినప్పుడు ఏమొస్తాయి? ఇవి అధ్యాత్మ జ్ఞానం పొందాలని ఎవరికి ఉంటుందండి అసలు? ఎందుకుంటుంది? ఎన్ని జన్మల పుణ్యం అది? అది ఉండదుగా. ఎంతసేపు పోయినవాడు పోయాడులే, నీకేం మిగిల్చాడు అయిందా అనుకుంటూనే ఉన్నా, నాకు నీ బతుకేమిటి అని ఎవడో సాగదీస్తారు ఇక్కడ. అక్కడి నుంచి ఇంకొకడు ఎవడో వచ్చి ఏం మిగులుస్తాడు, వాడే పోగొట్టాడు మొత్తం అంతా అని ఒకడు, లేదు తమ్ముడికి ఇచ్చేసాడని ఇంకొకటి. ఈ దరిద్రపు మాటలన్నీ 10 రోజులు చంపుకు తింటారండి ఇక్కడ. ఇవి లేకుండా గరుడ పురాణం చదువుకోమని చెప్పారు. ఎందుకంటే ఇందులో 16 అధ్యాయాలు ఉన్నాయి. 10 రోజులకి సరిపో, నిజానికి 16 రోజులు చదవాలి. ఈ చెత్త మాటలు పోయి ఈ మాటలు వస్తే కాస్త పుణ్యం దక్కుతుంది మనుషులకి. ఏది తప్పు ఏది ఒప్పో తెలుస్తుంది. ఎటువంటి దానికి ఎటువంటి శిక్షలు ఉంటాయో తెలిస్తే పాపభీతి కారణంగా సమాజం పాపం చేయకుండా బాగుంటుందనే అద్భుతమైన ఉద్దేశంతో వ్యాస మహర్షి రచించింది గరుడ పురాణం. దాని ప్రశస్తి అది. దానికి ముందుగా మనకి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేయాలి మనం. ఎందుకంటే ఈ పురాణాన్ని చెప్పింది సాక్షాత్తు ఆయన చెప్పిన విష్ణు పురాణం గొప్పదైనప్పుడు, ఆయనే అనేక రకాల కథలు చెప్పిన భాగవతం గొప్పదైనప్పుడు, ఆయన చెప్పిన గరుడ పురాణం గొప్పది కాకుండా ఎలా ఉంటుందండి? గరుడ పురాణం అని ఎందుకు పేరు వచ్చింది? శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడూ ఒక లక్షణం ఏమిటంటే ఆయన ఎప్పుడూ ఏ పేరు కోరుకోడు. భగవంతుడు అంటే అంతే కదా. భీష్ముణ్ణి విష్ణు సహస్రం చెప్పవయ్యా అని, విష్ణుమూర్తి గొప్పతనం చెప్పవయ్యా అని ధర్మరాజు అడిగితే చివరి దశలో ఆయన అన్నాడు, శ్రీ మహావిష్ణువుని అంశ కదా, కృష్ణుడు అంటే అవతారం కదా, ఆయన ఎదురుగా పెట్టుకుని నేను చెప్పడం ఏంటి? హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా విష్ణు సహస్రం కృష్ణుడి ముందు చెప్పమంటావా, ఆయన కూర్చుని వినడం నేను చెప్పడం అని. కృష్ణ నువ్వు చెప్పు, నేను చెప్పడం ఏమిటి అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నాకేం అభ్యంతరం లేదు చెబుతా, కానీ నాకు ఇప్పటికే లోకంలో చాలా పేరుంది. కృష్ణుడు అంటే చాలా పేరు వచ్చేసిందే, మొత్తం అన్ని ఫోన్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో మొత్తం నేనే.
నీకు రావాలయ్యా పేరు, భక్తుడికి పేరు రావాలయ్యా, నాకు పేరు రావడం విచిత్రం ఏముంది. అందుకని విష్ణు సహస్రం నువ్వు చెబితే అది నీ పేరు మీద ఉంటుంది, నీకు పేరు వస్తే నాకు ఆనందం అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకని విష్ణు సహస్రాన్ని భీష్ముడు చెప్పాడు. ఇక్కడ భగవద్గీత అప్పటికే కృష్ణుడు చెప్పాడుగా, ఆయనకి రావాల్సిన పేరు వచ్చిందిగా. భగవద్గీత ఎంత గొప్ప గ్రంథం అది, ప్రపంచంలో దాన్ని మించిన వేదాంత గ్రంథమే లేదు. అంచేత భగవద్గీత ద్వారా నాకు వచ్చేది అంతా వచ్చేసిందయ్యా, నువ్వు చెప్పు ఇది నీ పేరు మీద ఉంటుంది అంటే. ఇప్పటికీ మనం ఇది శ్రీమన్మహాభారత శతసహస్రకాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసనక పర్వణి భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణు సహస్ర స్తోత్రం నామ 49,000 అధ్యాయ అని ముగిస్తున్నామా లేదా? భీష్మ యుధిష్ఠిర సంవాదే అందులో రావడం భీష్ముడి పేరు, ఆయనకి ఎంత పుణ్యవతి. ఆ రకంగా చరిత్రలో మిగిలిపోయాడా లేదా భీష్ముడు. పైగా భగవద్గీతకి విష్ణు సహస్రానికి ఒక పోలిక ఏమిటంటే, భగవద్గీత భక్తుడికి భగవంతుడు చెప్పింది, భక్తుడు వింటుండగా భగవంతుడు చెప్పింది. విష్ణు సహస్రం భగవంతుడే వింటుండగా భక్తుడు చెప్పింది. శ్రీకృష్ణుడు కూర్చొని వింటూ ఉండగా భీష్ముడు చెప్పాడు. ఎంత అదృష్టం అది. ఆ రెండిట్లో అంటే వెలసి ఏమిటి? అద్వైతం. తేడా ఏమీ లేదు భక్తుడికి భగవంతుడికి. తెలిసిన వాడిని భగవంతుడు అంటారు, తెలియని వాడిని భక్తుడు అంటారు అంతే. తెలుసుకుంటే వీడు భగవంతుడు. జీవుడు తాను దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకోగలుగుతాడో అప్పుడు సంపూర్ణంగా అన్ని రకాల బంధాలు విముక్తం అయిపోయినట్టే. ఆ తెలియుటయే మోక్షము, తెలియకపోవటయే బంధం. అందుకే త్యాగరాజస్వామి తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు. ఆ తెలిసి అంటే అర్థం అది. ఆ ఎరుక, అచ్చ తెలుగులో ఎరుక అంటారు. ఆ తెలివి అనేది. ఆ ఎరుక లేకపోవడం వల్లే మనం జీవులమని, మనం ఏదో బంధంలో ఉన్నామని, దీని నుంచి ఏదో ముక్తి కావాలని కొంతమంది అయితే జీవితానికి భయపడి బాధపడి ముక్తి లేకపోయినా పర్వాలేదు మృతేనా ఇవ్వయ్యా అని ఏడుస్తున్నాయి. ఆ తెలివే ఉంటే మృతి కోరం ముక్తి కోరం అంటే మనం ముక్త స్థితిలోనే ఉన్నాం. కోరేది ఏమిటి ఇక్కడ? నిన్ను ముక్త స్థితిలో ఉంచుకోవడం నీ చేతిలో ఉంది మిత్రమా, ఎవరి చేతుల్లో లేదు. నా చేతుల్లో కాదు, వ్యాసుడి చేతుల్లో కూడా లేదు. అది శ్రీ మహావిష్ణువు చేతుల్లో కూడా లేదు. ముక్తి ఒకరిచ్చేది కాదు, మనం తెలుసుకోవలసిందే. దేవుడు కూడా ముక్తినివ్వడు, అలా ఇస్తానని చెప్పలేదు. పాపాల నుంచో పుణ్యాల నుంచో బయటపడేయగలడు కానీ దేవుడు మోక్షాన్ని కూడా. ఇందకం ఎత్తు విహితార్థ ప్రశంసకం వాక్యం తత్ర అర్థవాద స్యాత్ విధ్యమిషత్వాత్ ప్రమాణకం. శంకరాచార్య చెబుతారు సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథాల్లో. అర్థవాదం అంటే ఏమిటి అంటే నిషిద్ధ నిందకం, చెయ్యకూడని పనిని చెయ్యొద్దు అని చెప్పడానికి కాస్త తీవ్రంగా చెప్తారు. ఈ పని చేస్తే కాశీలో గోవుని చంపినంత పాపం. గోవుని చంపడానికి కాకినాడకి కాశీకి తేడా ఏం లేదు. ఈ కొలతలు ఉండవు ఇక్కడ. గోవుని చంపడం తప్పైనప్పుడు ఎక్కడైనా తప్పే. కాస్త మనిషి భయపడతాడు కదా, చేయకుండా ఉంటాడు కదా అని చెప్తారు. ఇది నిషిద్ధ నిందకం. నిషేధించిన దాన్ని ఇంకాస్త ఎక్కువ నిందిస్తారు. చిన్నపిల్లాడికి తల్లి అన్నం పెడుతుంటే వాడు తిండి ఎటు తిరుగుతూ ఉంటే వాడికి చాక్లెట్ కావాలి, ఏవో కావాలి, అన్నం వాడికి అక్కర్లేదు. అన్నం తినకపోతే బూచాడు ఎత్తుకుపోతాడు. ఈ బూచాడు కూడా ఇంతవరకు నాకు కనపడలేదు. 65 ఏళ్ళు వచ్చి మా అమ్మ ఈ పేరు చెప్పి మా చేత ఎన్నో పనులు చేయించింది. ఈ బూచాడికి అసలు మొత్తం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ప్రపంచం మొత్తం మీద పిల్లలందరూ సంస్కారవంతులై పెరగడానికి బూచాడే కారణం. వాడి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలి. ఒక్క అబద్ధం ఎన్ని పనులు చేయించిందండి. బూచాడు ఎవడు ఇంతవరకు కనపడలేదు. మళ్ళీ మేము మా పిల్లలకి అదే చెప్పాం. మరి లేని బూచాడు ఎంత పని చేయిస్తున్నాడే, ఉన్న భగవంతుడు ఎంత పని చేయిస్తాడు? లేని బూచాడే ఎన్ని పనులు మనం చేయిస్తూ ఉంటే ఉన్న శ్రీ మహావిష్ణువు ఎన్ని చేయిస్తాడంటే. ఇది అర్థవాదం అంటే ఇది. బూచాడు ఉన్నాడా అని మీరు పరిశోధన చేసి అమ్మ అబద్ధం చెప్పింది, అమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది, నువ్వు బాగుపడాలని, లేకపోతే తిండి తినవు. ప్రమాణం ఏమిటంటే మరి ఏదో మరి చేయించడం కోసం చెబుతున్నారు కానీ నిజంగా ఉందని. విధ్యమిషత్వాత్ ప్రమాణకం. మనిషి పని చెయ్యాలి కదయ్యా మహానుభావ. అందరు మనస్తత్వాలు ఒకలాగే ఉండవు కదా. కొందరు బతిమాలితే పనిచేస్తారు, కొందరు సామోపాయం, కొందరు ఏదన్నా ప్రయోజనం ఉందంటే పనిచేస్తారు దానోపాయం, కొందరు బెదిరిస్తే కానీ పనిచేయరు భేదోపాయం, కొందరు వడ్డిస్తే కానీ పనిచేయరు దాని దండోపాయం అంటే. ఏం చేయమంటారు? సామదాన భేద దండోపాయాలు అన్నిట్లోనూ ఉన్నప్పుడు ఇక్కడ ఉండవా? 800 కోట్ల మంది మానవుల్లో 84 లక్షల జీవరాశుల్లో అందరూ ఒక రకంగా ఉంటారా? కానీ అందరి చేత ఒక పని చేయించాలి అంటే ఉపాయాలు అవలంబించవలసింది.
అందుకోసం గరుత్మంతుడు ఒకసారి శ్రీ మహావిష్ణువుని వైకుంఠంలో కాస్త ఖాళీగా ఉన్న సమయం చూసి రాక్షస సంహారం అయిపోయి ఆయన వచ్చి విశ్రాంతి తీసుకున్న సమయం చూసి అసలు మృతి తర్వాత జీవుడు ఏ లోకాలు పొందుతాడు, పుణ్యలోకాల గురించి నాకు అక్కర్లేదు స్వామి, అవేవో వస్తూనే ఉంటాయి, దానికని పైగా పుణ్యలోకం ఒక్కటే ఉంటుంది. నరకాలు ఇప్పుడు మీరు వింటారు, త్వరలో విడుదల 21 ఉంటాయి, 21. అదేమిటండి పుణ్యలోకం అంటే స్వర్గం, అది ఒక్కటే ఉండడం, నరకాలు 21 ఉండడం ఎందుకు అంటే లోకంలో పుణ్యాత్ముల కంటే పాపాత్ములే ఎక్కువ, అందుకని పుణ్యాత్ముల కంటే పాపాత్ములే ఎక్కువ, అందుకని నరకాలు ఎక్కువ ఉంటాయి సహజంగా. స్వర్గం ఒకటే ఎందుకు, అంత స్వర్గానికి వెళ్ళి అంత పుణ్యం చేసేవాళ్ళు వరంగల్ మొత్తం మీద 4 ఉంటారు, 4కి అది చాలు, ఇంకోటి అక్కర్లేదు. మనకేదో ఆపద రాగానే దేవుడు గుర్తొస్తాడు. అందుకని గరుత్మంతుడు అడిగాడు. పుణ్యాల గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారండి, పుణ్యాలు విలువలు దానాలు ధర్మాలు చెప్పాడు. పాపం చేస్తే ఏం జరుగుతుందో మనిషికి తెలియాలి, అందుకోసం నేను అడుగుతున్నాను. లేకపోతే మా అమ్మకే జరిగింది కదండి అన్యాయం అన్నాడు గరుత్మంతుడు. వాళ్ళమ్మ వినత కద్రువ ఇద్దరు సబతులు. ఓ గుర్రం కనపడింది, తెల్ల గుర్రం, అది గుర్రమే తెల్ల గుర్రం, దాని పేరు ఉచ్చైశ్రవం. అది తెల్లగా ఉందని చెప్పింది మా అమ్మ, నిజంగానే తెల్లగా ఉంది. మా పెంతల్ని కావాలని మా అమ్మ మాట కాదనడం కోసం, లేదు తోక నల్లగా ఉందండి, తోక కూడా నల్లగా లేదండి, అది తెల్లగానే ఉంది తోక కూడా. కానీ తెల్లారేసరికి వాళ్ళ అబ్బాయిలకి మందెట్టేసి తోకని నల్లగా చేసేసింది మా పెంతల్ని. మా అమ్మ 1000 సంవత్సరాలు దాస్యం చేయాల్సి వచ్చింది మా పెనతల్లి దగ్గర. నేను శ్రమపడి ప్రాణాలకి తెగించి దేవేంద్రుని సైతం ఎదిరించి అమృత భాండాన్ని పట్టుకొచ్చి ఆ పావుల దగ్గర పారేసే వరకు మా అమ్మకి విముక్తి దొరకలేదండి. లోకం ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమైంది కదా మహావిష్ణు మహానుభావ. అందుకని పాపానికి తగిన శిక్ష పడాలండి ఎవరికైనా సరే. అందుకని నాకు ఆ పాపాత్మల గురించి, వాళ్ళు చేసే పాపాల గురించి, వాళ్ళకి పడే శిక్షల గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పండి అంటే ఈ ప్రశ్న అడిగిన వాడు ఇంతవరకు లేరయ్యా, నీకు నేనే నమస్కారం చేస్తున్నాను గరుత్మంతుడికి విష్ణువు చెప్పాడు.